నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను మాణిక్. చాలా కాలం ఆకలితో బయటకు రాకుండా గుహలో ఉండిపోయినటువంటి సింహం మంచి ఆకలితో గుహ బయటికి వచ్చేటప్పటికి ఏనుగుల మంద కనబడితే ఎలా వచ్చి మీద పడుతుందో అలా పడిపోవడానికి సిద్ధంగా యోధుడు వచ్చాడు. అతడే ఒక సైన్యం, అతడే ఒక గమ్యం, అతడే ఒక జనసంద్రం. పెద్ద పులుల మీద పడి కథన రంగంలోకి దూకుతాడు. తన వాళ్ళందరినీ కాపాడుకొని శత్రు సంహారం మొదలు పెడతాడు. అతడే అర్జునుడు. అతడెవరంటే, ఇంత మంచి చేసిన తర్వాత 2019కు మించిన మెజారిటీ 175కు 175, 25 ఎంపీలకు 25 ఎంపీలు గెలవడానికి మనమంతా కూడా సిద్ధమేనా? అదే కాన్ఫిడెన్స్, అదే ఆయన బలం. 99 మార్కులు తెచ్చుకున్న విద్యార్థి పరీక్షలకు భయపడతాడా అని అడిగిన మొదటి ముఖ్యమంత్రి జగన్. 175కు 175, 25 ఎంపీలకు 25 ఎంపీలు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఎక్కడా ఒక్క సీటు కూడా తగ్గేందుకు వీల్లేదు. డబుల్ సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరంతా కూడా సిద్ధమేనా అని ప్రతి సభలో పాల్గొన్న అశేష జనవాహిని ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. 175కు 175, 25 ఎంపీలకు 25 ఎంపీలు. ఆలోచిస్తే సాధ్యమేననిపిస్తోంది. ఆయన రాజకీయ లెక్కల అంచనాల ముందు ప్రత్యర్థుల నక్క జిత్తులు చిత్తైపోయేలా ఉన్నాయంటున్నారు తలపండిన మేధావులు. మేమంతా సిద్ధం సభల్లో జన సునామీ జగన్ సునామీగా మారింది. పేదల వ్యతిరేకులను, పెత్తందారులను, ప్రతిపక్ష కూటమిని ఓడించాలన్న సంకల్పంతో తరలివచ్చిన సమరయోధుల సంద్రంలా కనిపిస్తోంది. ప్రజల ఉత్సాహం చూస్తుంటే మరో 6 వారాల్లో జరగబోయే కురు సంగ్రామంలో పేదల పక్షాన, పేదల భవిష్యత్తు కోసం, భవిష్యత్తులో గొప్ప విజయం కళ్ళ ఎదుటే సాక్షాత్కరిస్తోందంటున్నారు వైసీపీ నేతలు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశామని, 99% వాగ్దానాలు నెరవేర్చి ఓట్లు అడుగుతున్నామని సభల్లో ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారు. ప్రతిపక్షాలకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేక పొత్తు పెట్టుకుంటున్నారని సీఎం విమర్శించారు. ఎన్ని పార్టీలు కలిసినా, ఎంతమంది వచ్చినా వాళ్లకు తెలియని విషయం ఏంటంటే 99 మార్కులు తెచ్చుకున్న విద్యార్థి పరీక్షలకు భయపడతాడా? అటువైపు గతంలో పరీక్షలు రాసి 10 మార్కులు కూడా తెచ్చుకొని వారున్నారు. ఇటు ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్లా భావించి 99% హామీలు నెరవేర్చిన మీ జగన్ ఉన్నారు. విలువలు, విశ్వసనీయత లేని వారు 30 పార్టీలు కలిసి వచ్చినా భయపడతామా? ఐ డోంట్ కేర్ అని మదనపల్లి సభలో జగన్ గర్జించారు. మేము మంచి చేయకపోతే ఇంతమంది కలిసి మాపై పోటీ చేస్తారా? 10% హామీలు కూడా నెరవేర్చలేని చంద్రబాబు మా ముందు నిలబడగలరా? విపక్షాల పొత్తులు చూసి ఎవరూ భయపడడం లేదు. మనకు ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించాం. ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగే నైతిక హక్కు మనకు మాత్రమే ఉందని చెప్పారు. 175కు 175, 25 ఎంపీలకు 25 ఎంపీలు. యుద్ధానికి వచ్చిన సింహం ఏనుగుల మంద మీద పడి వీర విహారం చేస్తుంటే ఎలా ఉంటుందో ప్రస్తుత ఎన్నికల రణరంగం పరిస్థితి అలాగే ఉందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఇంత మంచి చేసిన తర్వాత 2019కు మించిన మెజారిటీ 175కు 175, 25 ఎంపీలకు 25 ఎంపీలు గెలవడానికి మనమంతా కూడా సిద్ధమేనా? Please subscribe dot news.